ఈరోజు మన టాపిక్ వచ్చేసి అనీమిక్ అంటే మహిళల్లో రక్తహీనత తగ్గించాలి అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనేసి. సో ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది మోస్ట్ కామన్ ఇన్ ఉమెన్. ఎయిదర్ చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా వరకు పెద్దవాళ్ళ వరకు ఉంటుంది. దెర్ ఆర్ సో మెనీ కాజెస్. హెవీ బ్లీడ్ అవ్వడం వల్ల కానీ, మెన్స్ట్రువల్ సైకిల్ వల్ల కానీ, లైక్ ట్రామా వల్ల అయి ఉండొచ్చు, అల్సర్స్ వల్ల అయి ఉండొచ్చు. దెర్ ఆర్ సో మెనీ కాజెస్ అనీమిక్ అయ్యారు అంటే. సో ఏంటంటే ఇది మనకి ద మోస్ట్ కామన్ కాజ్ కాబట్టి, సో ఇది మనం కంపల్సరీ ఐరన్ రిచ్ ఉన్న ఫుడ్ కంపల్సరీ తీసుకోవాలి. బట్ ఏంటంటే ఓన్లీ ఐరన్ రిచ్ ఫుడ్ అంటే ఓన్లీ ఐరన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం అనేది కాదు. లైక్ మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నా కూడా అది మన బాడీలో ఎంత అబ్జార్ప్షన్ అవుతున్నది అన్నది చాలా ఇంపార్టెంట్. సో అది అబ్జార్ప్షన్కి హెల్ప్ అయ్యేది విటమిన్ సి. అలాంగ్ విత్ ఐరన్ ప్లస్ విటమిన్ సి ఏంటంటే గుడ్ అబ్జార్ప్షన్ ఉంటుంది బాడీలో. సో విత్ పేరింగ్ ఆఫ్ విటమిన్ సి తీసుకుంటే కొంచెం హెల్ప్ అవుతుంది. లైక్ సమ్ సిట్రస్, విటమిన్ సి ఇస్ నథింగ్ బట్ సిట్రస్. అంటే కొంచెం ఈ ఆరెంజెస్ కానీ, లైక్ పైనాపిల్, క్యాప్సికమ్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బెర్రీస్, ఇవన్నీ కూడా ఏంటంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. సో ఈ విటమిన్ సితో పాటు కొంచెం ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ బెటర్గా ఉంటుంది. సో ఇవి మనం తీసుకోవచ్చు. అండ్ ఐరన్ రిచ్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ సమ్ రెడ్ మీట్ కానీ, సమ్ ఫ్రూట్స్, ఇంకా కొంచెం బెర్రీస్ కానీ, డ్రై ఫ్రూట్స్, రాగి, పోహా, డ్రై కోకోనట్, ఇవన్నీ కూడా ఏంటంటే ఐరన్ రిచ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఏంటంటే మనం ఎంత ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ విటమిన్ సి పేర్ తీసుకున్నా సరే అబ్జార్ప్షన్ బెటర్గా ఉంటుంది. బట్ ఏంటంటే అది నెక్స్ట్ కొంచెం తగ్గకుండా ఉండాలి కదా బాడీలో. అంటే లైక్ ఏంటంటే టాక్సిక్ అవ్వకుండా ఉండాలి. అంటే ఇప్పుడు మనం తీసుకున్న అబ్జార్ప్షన్ బాగుంది, బట్ ఆ ఐరన్ అబ్జార్ప్షన్ కూడా తగ్గించే ఫుడ్స్ కొన్ని ఉంటాయి. సో ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గించే ఫుడ్ని కూడా కొంచెం తగ్గించాలి అంటే కెఫిన్ ఉన్న ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోకూడదు. అండ్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకోకూడదు. అంటే ఇంకా కాల్షియం సప్లిమెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్ అంటే ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఈ కాల్షియం సప్లిమెంట్స్ అండ్ కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ కూడా తీసుకోకూడదు. ఈ కెఫిన్, ఆల్కహాల్, ఈ కాల్షియం ఫుడ్స్ ఏంటంటే ఐరన్ అబ్జార్ప్షన్ని కొంచెం తగ్గిస్తాయి.